మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయకేతను ఎగరవేసిన సందర్భంగా గట్కేసర్లోని చెరుకు బాలయ్య కాన్వెన్షన్లో గట్కేసర్ మండలం పోచారం, గట్కేసర్ మున్సిపాలిటీ మరియు బోడుపల్ ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారితో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చామకుర మల్లారెడ్డి కలిసి పాల్గొనడం జరిగింది. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎందుకు ఓటేయాలంటున్నారు? ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోర్టు పార్లమెంట్లో అంటే, రేపు అక్కడ తెలంగాణ అన్న మాట వినవాడాలంటే, తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీతో కొట్లాడాలంటే, ఢిల్లీలో మళ్ళొక గొర్రెలాగా పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా కప్పుకున్నాడు అయితేనైతే తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు. చూసినాం మనం. మీరు చూడండి, ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు మన రాష్ట్రం నుంచి, 3 ఎంపీలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి. వాళ్ళందరూ కలిపి 7 కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు సున్నా. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతే అన్నాడు. ప్రశ్నించలేదు, మనలేదు. కేసీఆర్ తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు. ఆఖరిగా మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసపూరితమైన మాటలు. ఏమంటున్నాడు? ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసినట్టు, లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలి, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని, పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాత కోటలల్లో తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చింది కాబట్టి లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం అనే మాటలు, దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చున? లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం, ఖాళీ గుండెలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మనం, అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్లో కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్లో పేపర్లు ఉంటాయి, సెక్రటేరియట్లో జీవోలు ఉంటాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టేందుకు పని చేయి. తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు. కేసీఆర్ ఏం చేసిండో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు. నువ్వేం చేస్తావో చెప్పు. ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటావా లేదా చెప్పు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నువ్వు గిన మోసం చేస్తే ప్రజల తరఫున తప్పకుండా నిలబడతాం, తప్పకుండా నిలదీస్తాం, తప్పకుండా వెంటాడుతాం. మొన్న శాసనసభలో ఎట్లయితే అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మేమందరం నిలబడి గట్టిగా మాట్లాడాము, రేపటి రోజున కూడా బడ్జెట్ సమావేశంలో కావచ్చు, తదుపరి కావచ్చు, ప్రజల తరఫున ఎప్పటికప్పుడు మీకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టేదాకా వెంబడబడతాం. ఈ దివాళాకోరు మాటలు, మా ఓటేస్తేనే నిలబడతాం, మా ఓటేస్తేనే మన 420 గ్యారంటీలు అమలు చేస్తాం అనే మాట ఏదైతే ఉన్నదో, ఇది ఎలక్షన్ల ముందే చెప్పింటే ఆనాడే ప్రజలు నేను జాడించి తంతుండే. ఇవాళ నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని దొంగ మాటలు చెప్పినా తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. ఊర్లలో బాధపడుతున్నారు, అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరు అంటే మాకు అర్థమైతే లేదు, కేసీఆర్ లేడా అట్లెట్లా జరిగిపోయా. మా చెల్లెలు ఇప్పుడు బాగా చెప్పింది, లక్ష్మి కొమ్మను ఎక్కడ కొమ్మమే దెబ్బ పడుతుంది అనుకున్నాం కానీ అసలు చెట్టే కింద పడిపోతుంది అనుకోలేదన్నా. అక్కడక్కడ తాత్కాలికంగా లోకల్ 2000 మనం ఇస్తూనే ఉన్నాం. మీరు 200 ఇస్తే 2000 ఇస్తాం. నువ్వు 4000 ఇస్తాను కదా, 4000 అప్పు చేసాయి. మేము అప్పు చేస్తామా? అప్పు చేసి పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం రైతు బంధు 15,000 ఇస్తాను కదా. ఇప్పుడు దాకా అతి లేదు గట్టి లేదు 2 ఎకరాలకు వేస్తున్నాం. అప్పుడు అది దేనికి సరిపోతుంది? ఇది చెప్తాను. సీఎం 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినట్టు ఏం మాట చెప్పినావు? రాకముందుకు ఏం మాట చెప్పినావు? నేను 9 తారీఖు అన్నీ చేస్తా, ఇంద్రమ్మ సోమ్యమ్మ రాజ్యం అన్నావు. ఏది రాజ్యం, ఎక్కడ రాజ్యం? పైసలు ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయని వాళ్ళు ఏమంటారు? ఇంకా మేము లంక బిందెలు వచ్చి ఉంటాయని అనుకున్నాము. ఆ పుట్టి బిందెలు లంక బిందెలు పెట్టిపోతే అంత పంచుకుంది. ఇక మంత్రులు ఒక్కరికి అవగాహన లేదు, ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక్కరికి కరెక్ట్ పరిపాలన తెలియదు. మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడా. 40 ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయన రాజకీయం చరిత్ర. 40 ఏళ్ళ ఆయన ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, తెలంగాణ తెచ్చిండు, కొట్లాడిండు, సత్యదాకా కొన ప్రాణం దాకా మనం పోయి తెలంగాణ తీసుకొచ్చిండు. అసలు ఆయన పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. ఇంత ద్రోహం, ఎంత ఇది మర్యాద, ఇది వాళ్ళ క్రమశిక్షణ.
ఇది వాళ్ళ పార్టీ లక్షణాలు. అభివృద్ధి చేసినానే చంపుతారు, అభివృద్ధి చేసినానే బొందబెడతారు. ఎంత ద్రోహం! పైన భగవంతుడు ఉన్నాడు, చదివి మీరు బొందబెట్టేటోడు తయారై ఉన్నాడా? మీరు అవన్నీ మాటలు మాట్లాడద్దు. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఇవ్వండి, మేము ప్రజలలో ఉంటాం. తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, కేసులకు భయపడం. నేను అక్కలు చెల్లెళ్ళు మీ అందరికి కూడా నేను వాచ్మెన్ లెక్క పనిచేస్తా, మీ ఎంబడే ఉంటా. నాకు వేరే పని లేదు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదే. వాడో వీడో చిన్నగాడు బొట్టగాడు వస్తే ఎవరిని భయపడేది లేదు. తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, అందరం ఉన్నాం, నేనున్నా, మీ మల్లన్న ఉన్నాడు. ఇంకా కాని పనులు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలి.